హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్ ఆఫ్ కంటెంట్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను చిన్నగా మనకి మల్లెపూలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీ విధంగా చూపిస్తేస్తున్నాను ఇప్పుడు మీకు. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ టిష్యూ పేపర్స్ అండి. టిష్యూ పేపర్స్ దీనికి చాలా మెయిన్ ఐటమ్ అనమాట. నార్మల్ గ్రీన్ కలర్ తీసుకోండి, లేకపోతే దారం. గ్రీన్ కలర్ దీనికి చాలా అవసరం. ఇలాంటి టేప్ తీసుకోవాలండి. ఇంకా టూత్ పిక్, ఇఫ్ నాట్ మనకి టూత్ పిక్ ఇంట్లో లేకపోతే నార్మల్ కట్టపోయే దేవుడు స్టిక్స్ ఉంటాయి చూడండి, అగరబత్తి స్టిక్స్ ఎడ్జ్కి అవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా సిజర్స్ అండి. ఇప్పుడు మనం దీనికి ముందుగా ఇది చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. దానికి ఉన్న పెద్ద టిష్యూని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని దాన్ని మనము స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా స్క్వేర్స్ లాగా చిన్న చిన్న స్క్వేర్స్ కట్ చేసుకున్నట్టయితే మనకి ఫ్లవర్స్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చిన్న స్క్వేర్స్. చాలా ఈజీ అండి, ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. మనము బయట నుంచి మల్లెపూలు అలాంటి పూలు తెచ్చుకోకపోయినా ఇలా నార్మల్గా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ వేగా చూపించేస్తున్నాను మీకు. చూడండి, నార్మల్లీ వేరే ఇట్లాంటి స్క్వేర్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట కొన్ని. సో అవి కూడా తెచ్చేసి పెట్టేద్దాము. చూపిస్తున్నాను కదండి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్నట్టయితే నేను వేరేవి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను చెప్పాను కదా, అవి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో. సో మేము ఇలా కట్ చేసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట ఈ ఫ్లవర్స్కి. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ ఏదంటే మనము అందులో టూ స్క్వేర్స్ తీసుకొని దాన్ని కూడా సేమ్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసేసుకున్నట్టయితే ఇప్పుడు టూత్ పిక్ కానీ నార్మల్ దేవుడిది అగరబత్తి స్టిక్ కానీ ఏదైనా, నేను స్టిక్కే వాడుతున్నానండి, టూత్ పిక్ కాకుండా ఏదో నార్మల్గా వాడుతున్నాను. ఇది సెంటర్ ఆఫ్ ది స్క్వేర్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫ్లవర్ బర్డ్ లాగా ఇలా రావడానికి ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఇంకొక ప్లెయిన్ టిష్యూ తీసుకొని చిన్నది స్క్వేర్ తీసుకొని ఇది కూడా సెంటర్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇలా పెట్టుకొని ఇలా సేమ్ ఫ్లవర్ లాగా అలా ఫోల్డ్ చేసుకోవడమే. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్ అనమాట. ఫోర్త్ స్టెప్ వచ్చేసి టేప్ పెట్టడం. ఓకేనా, దీనికి జస్ట్ 1/2 ఇంచ్ ఆఫ్ టేప్ సరిపోతుందండి. ఓకేనా, 1/2 ఇంచ్ ఆఫ్ టేప్. మనం టేప్స్ కూడా ముందే కట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే, కట్ చేసుకొని ఒక ప్లేట్ మీద నార్మల్గా ఏదైనా దాని మీద పెట్టుకున్నట్టయితే మనం త్వరగా అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ ఒకటి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, దాని తర్వాత మీరు చేస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఎడ్జ్కి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి అది ఎడ్జ్ని కట్ చేసుకుంటాం మనము. ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది చూడండి. ఇలానే మిగతావి కూడా చేసుకోవడమే. ఇంకోటి చేసి చూపిస్తున్నా చూడండి మీకు. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇలా మనకు కొంచెం షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే మనం నార్మల్ సీజర్తో కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు షేప్ ఇంపార్టెంట్, సో మనం సీజర్తో అటు ఇటు అయినా కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ట్విస్ట్ చేసుకోండి. ఓకేనా, ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇంకో టిష్యూ పెట్టుకొని నార్మల్గా దాంతో పెట్టేసుకోవడమే. మధ్యలో సెంటర్ పెట్టుకోవడమే. చూసారు కదా, సేమ్ ఇలానే మిగతా ఫ్లవర్స్ కూడా చేసుకోవాలండి. దీన్ని కూడా 1/2 ఇంచ్ ఆఫ్ టేప్, ప్రతి దానికి 1/2 ఇంచ్ ఆఫ్ టేప్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, 1/2 ఇంచ్ ఆఫ్ టేప్ తీసుకున్నాను నేను. చూసుకొని స్టిక్ చేసుకోండి. టేప్ అనేది ఒక్కసారి అటు ఇటు అయినా అది కరెక్ట్గా రాదు. మనం ఇంకా పేపర్ టేప్ అనేది యూజ్ చేయాలి. నార్మల్ వేరే టేప్స్ యూజ్ చేయడానికి రాదు. ఎందుకంటే పేపర్ టేప్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం పెయింట్ వేసుకుంటాం కాబట్టి పేపర్ టేప్ యూజ్ చేయాలి. ఓకేనా, నేను మిగతా కూడా చేశానండి. చూసుకున్నట్టయితే ఫ్లవర్స్ ఇలా చేసుకోవాలి. పేపర్ టేప్కి మనం కలర్ వేసుకున్నా కనిపిస్తుంది. నార్మల్ వైట్ టేప్స్ ఉంటాయి కదండి, వైట్ టేప్స్కి పెయింట్ అనేది కనిపించదు అనమాట. సో ఇలా చేసుకున్నాను. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ వాడుతున్నాను. ఇది నార్మల్ బ్రష్తో కూడా వేసుకోవచ్చు. బ్రష్తో వేసుకున్నట్టయితే మనకి చాలా డార్క్ వచ్చేస్తుంది గ్రీన్ అనేది.
సో నేను చేతితోటే ట్విస్ట్ చేస్తున్నాను దాన్ని. మీకు ఇంకా దీనికన్నా కొంచెం లైట్ గ్రీన్ కావాలి అంటే దాంట్లో మీరు ఎల్లో కలర్ మిక్స్ చేయొచ్చండి. ఎల్లో మిక్స్ అయితే మీకు లైట్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. నేను అది డైరెక్ట్ గ్రీన్ తీసుకున్నాను. డైరెక్ట్ గ్రీన్ తీసుకొని హ్యాండ్తోనే ట్విస్ట్ చేస్తున్నాను. పెయింట్ బ్రష్ అలాంటి ఏం యూజ్ చేయట్లేదు. ఇంకా పెయింట్ బ్రష్ తీసుకుంటే టైం చాలా పడుతుంది బ్రష్ తోటి వేయడానికి. ఎందుకంటే ఇవి చాలా చిన్నవి కదా, కార్నర్ కూడా వేసుకోవాలి కాబట్టి స్టేక్స్ టైం అనమాట. సో హ్యాండ్ తోటి ట్విస్ట్ చేసుకోండి. చూడండి నేను ఆల్రెడీ చేసుకున్నాను. వేరే ఫ్లవర్స్ కూడా చూపించేస్తున్నాను. మీకు ఫ్లవర్కి స్మెల్ రావాలంటే నార్మల్ పర్ఫ్యూమ్ కానీ, లేకపోతే జాస్మిన్ స్మెల్స్ ఉంటాయి కదండి, పర్ఫ్యూమ్స్, అలాంటి స్మెల్స్, నార్మల్ రూమ్ స్ప్రే అలాంటివి కొట్టుకున్నట్టయితే మీకు బయట కొన్న ఫ్లవర్ స్మెల్ లాగానే వస్తుంది. ఇంకా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట మనకు ఫ్లవర్స్ కూడా. ఓకేనా అండి. ఇది ఇంకా ఆఫ్టర్ పెయింట్ వేసాక ఇది ఒక అట్లీస్ట్ 5 minutes ఆరబెట్టడానికి వదిలేసేయాలి మనం కొద్దిసేపు బయట దాన్ని. చూడండి ఎంత న్యాచురల్గా, ఎంత రియలిస్ట్గా ఉన్నాయో ఫ్లవర్స్ అనేటివి. ఎవరన్నా ఇది నార్మల్, ఇది డూప్లికేట్ ఫ్లవర్స్ అన్న అలాంటివి ఎవరు నమ్మరు యాక్చువల్లీ. ఈ ఫ్లవర్స్ని చూస్తే రియలే అనుకుంటారు. నేను ఎలా అల్లాలో మీకు చూపించేస్తున్నాను ఈ వీడియోలో. ఇది నెక్స్ట్ స్టెప్ అండి. ఇది ఫస్ట్ మనం నాట్ వేసుకున్నట్టయితే మనకు కొంచెం టైట్గా ఉంటుంది అన్నమాట ఫ్లవర్స్. ఓకేనా. నేను నెక్స్ట్ అల్లుకుంటున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ ఉన్న ఫ్లవర్స్ అన్ని అల్లేసుకోండి. ఓకేనా. ఒక్కొక్కటి తీసుకొని అల్లుకున్నట్టయితే మనం ఈ ఫ్లవర్స్ అనేవి నార్మల్ ఫొటోస్కి కానీ మనం కూడా పెట్టుకోవచ్చు అండి. మనం పెట్టుకోవడానికి కానీ, ఫొటోస్కి, పెద్దవాళ్ళ ఫొటోస్కి, ఎవరికైనా వేయొచ్చండి. ఫ్లవర్స్ న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. ఇవైతే వాషబుల్ కాదండి, టిష్యూస్ కాబట్టి ఇది నార్మల్గా డస్ట్ లాగా క్లీన్ చేసుకోవడం మాత్రమే, వాషబుల్ అయితే కాదు. చూస్తారా, ఇవి మనకి స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా ట్విస్ట్, దాన్ని ఫ్లవర్స్ అల్లుకున్న తర్వాత ఇలా తిప్పుకున్నట్టయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇగోండి నాకైతే ఒక మూర పూలు అయితే వచ్చేసాయి అన్నమాట. ఇవి మనం హెయిర్స్లో, తలలో పెట్టుకోవచ్చు, దేవుడి ఫోటోలకి ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు అండి మనకి నచ్చినట్టు ప్లేసెస్లో. అండ్ ఇంకా వేరే ఇలాంటివి అల్లుకున్నానండి ఆల్రెడీ. మీకు చెప్పాను కదా నేను, దానిలో నేను ఎల్లో కలర్ యాడ్ చేసి లైట్ గ్రీన్ వచ్చింది చూడండి. ఆ పెయింట్లో ఎల్లో అండ్ గ్రీన్ యాడ్ చేస్తే ఇలా ఆ కలర్ వస్తుంది అనమాట, కొంచెం లైట్ కలర్. చూస్తున్నట్టయితే సో మీకు 2 ఐటమ్స్ చూపించేస్తాను ఇప్పుడు. ఒక డార్క్ గ్రీన్, ఇంకొకటి లైట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్, 2 మిక్స్ చేసుకుంటే ఇలా లైట్ గ్రీన్ వస్తుంది మనకి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చాలా చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.